వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే గనుక అసలు ఆడవాళ్ళు మగవాళ్ళల్లో కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది, లేకపోతే పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి. సో ఈ రీజన్స్ అన్ని వాళ్ళ కొన్ని రీజన్స్ నాకు తెలిసినవి అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దట్టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో నేను ఏదో స్పీడ్గా చెప్పేస్తున్నాను కదా, ఏదో 2:2 స్పీడ్ 3:2 స్పీడ్ ఆ టైపు. సో నేను స్లోగానే చెప్తాను అనమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది కొంచెం స్పీడ్ చేశాను అంతే, ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది ల్యాగ్గా ఉంటే మీకు నచ్చదు కాబట్టి. సో దాన్ని ఒక 1/2 నిమిషంలో అవగొట్టేద్దామని చిన్న ల్యాగ్ చేశాను, అంటే స్పీడ్గా చెప్పేశాను అనమాట. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు భార్యాభర్తలు ఇద్దరిలో కూడా అసలు పిల్లలు పుట్టడానికి లేట్ అవ్వడానికి కారణాలు అసలు ఏంటంటే కనుక, లేకపోతే పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటంటే కనుక నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి. మీరు ఒకవేళ డాక్టర్ని కట్ట సంప్రదించే వాళ్ళు కట్ట అయితే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకుని మీరు ఏదైనా పాటించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేనైతే నాకు తెలిసినవి అయితే నేను షేర్ చేసుకున్నాను. ప్రతి వీడియో అంతేనండి, నాకు తెలిసినవి నేను షేర్ చేసుకున్నాను. సో నా వీడియోస్లో ఉన్నాయని మీరు పాటించాలని రూల్ లేదు. మీరు ఒకవేళ పాటించాలి అనుకుంటే కనుక మీ డాక్టర్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకుని పాటించండి. సో అలాగే అసలు ఎందుకు, సో ఏంటంటేనండి మనకి ఆడవాళ్ళకి పుట్టుకతోనే ఎగ్స్ అనేది అంటే గుడ్లు, సో ఎగ్స్ అంటే గుడ్లు అంటారు కదా, సో అవి అనేవి అండం, సో అవి అనేవి పరిమితిగానే ఉంటాయండి. సో పుట్టడంతోనే ఆడవాళ్ళకి పరిమితిగానే ఉంటాయి. సో అవి మనకి మంత్లీ పీరియడ్స్ రావడం, సో అది బ్లీడింగ్ రూపంలో వెళ్ళిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల సో మనకి ఎగ్ కౌంటింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో 35 ఇయర్స్ మ్యాక్సిమం 30 సంవత్సరాలు దాటేసరికి ఆ ఎగ్ కౌంటింగ్ అనేది కౌంటింగ్ అనేది తగ్గిపోతుంది, ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇంకా 35 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇంకా కంపల్సరీ ఆ ఎగ్ వాల్యూ అనేది తగ్గిపోతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ అండి మనకి. అందుకే అంటారు పెద్దలు ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలనేసి. సో ఈ మధ్యన అందరూ కూడా సెటిల్ అవ్వాలి, ఇవ్వాలి అనేసి పెళ్ళిళ్ళు గట్రా లేట్గా చేసుకుంటున్నారు. సో పిల్లలు పుట్టకపోవడం వల్ల బాధపడుతూ ఉంటున్నారు. సో ఇది ఒక పెద్ద రీజన్ అండి. మన వయసు అనేది 30 ఏళ్ళు దాటేసరికి ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది ఆడవాళ్ళు. ఇంకా 35 దాటేసరికి అసలు ఇంకా మరీ ఇదిగా తగ్గిపోతుంది. అదే పురుషులలో అయితే వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్పెరమ్ కౌంట్ అనేది, ఆ వాల్యూ అనేది కౌంట్ తగ్గదు కానీ సో స్పెరము అది ఏమంటారంటే వాటి హెల్త్, సో వాటి హెల్దీ అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి అంతలాగా హెల్దీగా ఉండవు, ఆ స్పెరమ్స్ అనేవి అంత హెల్దీగా ఉండవు అనమాట. వయసు పెరిగే కొలితే ఆ మగవారిలో స్పెరమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోతుంది అనమాట. సో ఆ క్వాలిటీ కానీ ఆ క్వాంటిటీ కానీ ఏదైనా సరే తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ అనేది పెరిగిపోతుంది. సో ఇదొక రీజన్ అనమాట మగవాళ్ళలో. ఆడవారిలో ఇంకొకటి ఏంటంటే ఒబిసిటీ అండి. సో ఒళ్ళు అంటే బరువు అనేది వాళ్ళ వెయిట్కి వాళ్ళ హైట్కి తగ్గట్టు గట్ట వెయిట్ ఉండాలి. సో వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ తగ్గట్టు వాళ్ళ వెయిట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ రెండు కూడా మగవారిలో ఆడవారిలో కూడా ఈ రెండు కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పీస్ఫుల్ మైండ్ అనేది ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్లు అవి తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా ప్రశాంతంగా గట్ట ఉండాలి. సో ఇది కూడా మగవాళ్ళ ఆడవాళ్ళలో కూడా సేమ్ అనమాట. సో తర్వాత మద్యపానం, ధూమపానం, సో ఇలాంటి వాటన్నిటికీ కూడా మగవాళ్ళు అనేవాళ్ళు దూరంగా ఉండాలన్నమాట. సో ఈ ధూమపానం, మద్యపానం ఇవన్నీ కూడా చేయడం వల్ల, ఆల్కహాల్ అవి స్మోకింగ్ ఇవి తీసుకోవడం వల్ల ఆ స్పెరమ్స్ నాణ్యత అనేది కూడా తగ్గిపోతుందండి. సో వాటి నాణ్యత అవి కూడా తగ్గిపోయి ఈ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తాయంటే సో అక్కడ కూడా చూపిస్తూ ఉంటాయండి. సో అందుకే అవి కూడా చక్కగా మానుకోవాలి. మీరు పిల్లలకి ట్రై చేస్తున్న వాళ్ళైతే, లేకపోతే ఇంకా మీకు పిల్లలు పుట్టకపోతే సో వాటన్నిటిని కూడా మీరు అంటే వాటికి అలవాటు తప్పించుకోవడానికి అలవాటు చేసుకోవాలి. అంతేగాని ఏదో మీరు అలవాటు చేసుకోమంటలేదు మిమ్మల్ని, మీకు అర్థమైందా నా ఇంటెన్షన్. మీరు వాటి నుంచి అలవాటు తప్పించుకోవడం అలవాటు చేసుకోవాలి. సో అదనమాట.
అలాగే ఈ ఆడవాళ్ళు వచ్చేసి పీసీఓడీస్ లేకపోతే పీసీఓడీస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. సో వీటి నుంచి కూడా చక్కగా మంచి డాక్టర్ని అనేది మీరు ముందు చూస్ చేసుకోవాలి. సో మంచి డాక్టర్ని చూస్ చేసుకుంటే ఆ డాక్టర్ అనే వాళ్ళు మీకు చక్కగా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చక్కగా ఇస్తారనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలండి. అంతేగాని నేను వెళ్ళను నువ్వు వెళ్ళను నేను వెళ్ళను అట్లా అనుకోకూడదు అనమాట. చక్కగా ఇద్దరు అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల ఇద్దరికి అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నది ఏంటి అనేది చక్కగా డాక్టర్కి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. సో అలాగే బయట ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తినడం, ప్రాసెసింగ్ ఫుడ్స్ తినడం, సో ఇవన్నీ కూడా మానుకోవాలండి. చక్కగా ఎక్కువ డ్రింకులు అవి తాగేయడం, సో డ్రింకులు అవి తాగడం, సో వాటిలో కూడా మన స్పెర్మ్స్ని కానీ మన ఎగ్స్ని కానీ నాణ్యత తగ్గించే గుణాలు అనేవి వాటిలో ఉంటాయి. సో కిల్ చేసేసే గుణాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో అందుకే వాటి నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా చాలా దూరంగా ఉంచండి వీటి నుంచి. ఇందులోనే చిన్న అడ్వైజ్ అయితే ఇస్తున్నాను చిన్నపిల్లల గురించి. సో చిన్నపిల్లల జంక్ ఫుడ్స్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. చాలా అసలు మంచిది కాదండి చిన్నపిల్లలకు కూడా. సో అలాగే పిల్లల గురించి ట్రై చేసే భార్యాభర్తలకు కూడా ఇవన్నీ కూడా మంచిది కాదు బయట ఫుడ్స్ ఇవి కూడా. సో అలాగే వేడి చేసేసే ఫుడ్స్, సో ఎక్కువ వేడిగా ఉన్న ఫుడ్స్, మన బాడీకి వేడి చేసే గుణం ఉన్న ఫుడ్స్ వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. అలాగే పచ్చళ్ళు ఏంటంటే లైక్ మసాలా ఐటమ్స్, వేపుళ్ళు, సో ఇలాంటివన్నీ కూడా వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. చక్కగా మీకు ఏంటంటే మంచి ప్రోటీన్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్, మంచి విటమిన్స్ ఇవన్నీ కూడా మీకు అందాలన్నమాట. చక్కగా ఎక్సర్సైజులు చేసుకుంటూ పీస్ఫుల్గా ఉంటూ ఇలా ఉండాలి మీరు. అలాగే మంచిగా అంటే లైక్ ఉడకబెట్టిన గుడ్లు తినడం అని, లేకపోతే చక్కగా నట్స్, బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి తినడం. అలాగే మీరు రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకొని చక్కగా కర్రీస్ కూడా చక్కగా పప్పు అని, వెజిటేబుల్స్ కర్రీస్ అని, నాన్ వెజ్ అనేది వీక్లీ 2-3 టైమ్స్ తినొచ్చండి, ఏం కాదు. మంచి చికెన్ అని లేకపోతే ఫిష్ అలాంటివి చక్కగా తినాలన్నమాట. సో అలాగే మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు అవి, సో ఇవన్నీ కూడా మీరు చక్కగా తినాలి. అలాగే కూడా ఇంకా అసలు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటున్నారండి పిల్లలు పుట్టకపోవడానికి. సో మెనీ రీజన్స్ అనమాట. అసలు నవే డేస్ అదే కారణమైపోతుంది. ఎందుకంటే మన ఫుడ్ మంచిది కాదు, మనం ఉండే ఈ చుట్టూ మనం ఉండే వాతావరణం మంచిది కాదు. సో ఏంటంటే మనం కాలేజెస్ బయట అడుగు పెట్టామంటే పొల్యూషన్, చాలా ఎక్కువ పొల్యూషన్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే అలవాట్లు అండి, బ్యాడ్ అలవాట్లకి ఎక్కువ అట్రాక్షన్ అయిపోతున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. సో స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, సో ఇవన్నీ కూడా వాటికి కూడా ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగే ఏంటంటే బయట ఫుడ్స్ ఎక్కువ కేఎఫ్సీస్ అని, లేకపోతే డ్రింక్స్ అని, లేకపోతే మసాలా ఐటమ్స్ అని, ఫ్రైడ్ రైస్లని, నూడిల్స్లని, సో ఇవన్నీ కూడా అజినమోటో ఉన్న ఫుడ్ అనేది అసలు తినకూడదండి. అసలు టేస్టింగ్ సాల్ట్ ఉన్న ఫుడ్ అనేది అసలు మనం తినకూడదు. టేస్టింగ్ సాల్ట్, అజినమోటో అంటే అదే టేస్టింగ్ సాల్ట్ అనమాట. సో టేస్టింగ్ సాల్ట్ వేసుకున్న ఫుడ్ అసలు మనం తినకూడదు తెలుసా. తినడం వల్ల కూడా మీకు చాలా బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. సో వీటి నుంచి కూడా మీరు కంపల్సరీ దూరంగా ఉండాలి. ఇంకొక రీజన్ ఏంటంటే కనుక మనకి మన శరీరంలో హార్మోన్లు అనేవి కీలక పాత్ర అయితే పోషిస్తాయి అనమాట. సో మన శరీరంలో కీలక పాత్ర పోషించేది మన హార్మోన్లే అనమాట. సో ఈ హార్మోన్లు సరిగా లేనప్పుడు ఏమవుతుందంటే స్త్రీలలో ఋతుస్రావం అంటే మీకు పీరియడ్స్ అనేవి క్రమం తప్పకుండా రాకపోవడం, సో అలా జరగడం, అంటే డిలే అవ్వడం పీరియడ్స్, సో అట్లా జరగడం, లేకపోతే సంతానోత్పత్తి తక్కువగా ఉండడం, ఇట్లాగా అంటే వాటికి సంతానోత్పత్తికి తక్కువ దారులు ఉండడం, అలాగే మీరు బలహీనత పడడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే మగవాళ్ళలో హార్మోన్స్ అనేవి అదే సరిగా లేకపోతే కనుక వాళ్ళల్లో కూడా స్పెర్మ్స్ కౌంట్ అనేది తగ్గడం, అలాగే స్పెర్మ్ అనేది నాణ్యత కోల్పోవడం, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే నవ్వే డేస్లో అందరికీ ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే కనుక పిల్లలు లేటుగా పుట్టడం, పిల్లలు పుట్టకపోవడం, ఇదే ఎక్కువ అయిపోయింది అనమాట. లేకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రెగ్నెన్సీ వస్తున్నా సరే వద్దు అని అనుకోవడం, అలా వద్దు అనుకోవడం వల్ల నెక్స్ట్
టైం లేట్ అయిపోవడం లేకపోతే రాకపోవడం. సో దేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని అండి మనం అప్పుడే స్వీకరించాలి. మనం కావాల్సినప్పుడు మన దగ్గరికి ప్రసాదం రాదు, దేవుడు పంపించినప్పుడే మన దగ్గరికి ప్రసాదం అనేది వస్తుంది. సో అప్పుడే మనం స్వీకరించాలి తప్ప ఏదో మనకి అడ్డొస్తున్నారనో లేకపోతే మన కెరియర్కి అడ్డొస్తున్నారనో సో వాటి గురించి మనకి వచ్చిన ప్రసాదాన్ని మనం దూరం చేసుకోకూడదు. ఇదొకటి మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. సో చాలా మంది చేస్తున్న తప్పు ఇదే అనమాట. జాబ్స్లో సెటిల్ అవ్వాలి ఫస్ట్, లేకపోతే ఇంకా ఏదేదో అనుకుని వీటిని వచ్చిన దాన్ని చెడగొట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నారనమాట. అంటే పుట్టలేని వాళ్ళకి ఒక బాధ అంటే దేవుడు ఇచ్చిన దాన్ని చెడగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. సో అందుకే అనమాట చక్కగా మీరు మంచి ఫుడ్ తీసుకుని హెల్దీ ఫుడ్ తీసుకుని బయట ఫుడ్ అవి తినడం తగ్గించి, అలాగే మీరు చక్కగా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వీటన్నిటిని నుంచి కూడా దూరంగా ఉండి చక్కగా మీరు ఇంకా మీ డాక్టర్స్ మంచి మంచి టిప్స్ ఇస్తూ ఉంటారు, అవి కూడా మీరు చక్కగా పాటించి మీరు మంచిగా మంచి శుభవార్తలు వింటూ మీరు మంచిగా ముందుకు సాగిపోవాలనేసి మీ జీవితంలో కూడా పిల్ల పాపలతో హాయిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. Bye bye!